హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న సిరప్ వచ్చేసి జెల్సిల్ ఎంపీఎస్. దీన్ని ఫైజర్ ఫార్మస్యూటికల్స్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇవి 200 ml 400 ml కంటెంట్ ఉంటుంది. 200 ml సిరప్ వచ్చేసి 115 రూపాయలు. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్యూమినియం హైడ్రాక్సైడ్ 70 mg, డైమెథకోన్ 50 mg అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ 250 mg. ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీరు దీని యొక్క ఉపయోగాలు, ఇది ఎలా పనిచేస్తుంది, దీని వర్కింగ్ ఏంటి, ఇది ఏ విధంగా తీసుకోవాలి, దీని దుష్ప్రభావాలు ఏంటి, ఇవన్నీ పూర్తి రివ్యూ అనేది తెలుగులోనే ఉంటుంది. ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. జెల్సిల్ సిరప్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా యాంటాసిడ్ కేటగిరీ వస్తుంది. అంటే ఈ సిరప్ అనేది ఎప్పుడైతే మనకి కడుపులో మంటగా ఉన్నప్పుడు, మరియు ఛాతీలో గుండెల్లో మంటగా ఉండడం, మరియు ఎప్పుడైతే మనకి అసిడిటీ ప్రాబ్లంతో ఫీల్ అవుతుంటామో ఈ సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మరియు ఎప్పుడైతే మనకి గొంతులో మంటగా ఉండడం ఇలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు కూడా ఈ సిరప్ వాడుకోవచ్చు. మరియు ఈ సిరప్ అనేది అల్సర్స్ అంటే కడుపులో పొండ్లు ఫామ్ అవ్వకుండా ఈ సిరప్ అనేది బాగా పనిచేస్తుంది. ఇది ఒక యాంటాసిడ్గా వెరీ గుడ్ యాంటాసిడ్. ఫైజర్ అనేది చాలా మంచి కంపెనీ. జెల్సిల్ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు, బట్ కొందరిలో ఇవి ఎక్కువ డోస్ అవ్వడం లేదా బాడీకి అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల వస్తుంటాయి. అవి ఏంటంటే ఈ సిరప్ తాగగానే మనకి వామిటింగ్స్ రావడం, నాసియస్గా ఉండడం, మరియు ఆకలి లేకపోవడం అంటే లాస్ ఆఫ్ అపెటైట్, ఆకలి లేకపోవడం, మరియు డయేరియా అంటే విరోచనాలు, లూజ్ మోషన్స్ అవ్వడం, మరియు ఈ సిరప్ వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఒక సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్తో మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ సిరప్ అనేది వాడడం మీరు ఆపేసి ఖచ్చితంగా మీరు డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అసిడిటీ లేదా హార్ట్ బర్న్ లేదా గ్యాస్ ట్రబుల్ ఇది రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా జన్యులోపం అంటే జీన్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎప్పుడైతే మనము కారం అంటే స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఈ కడుపులో మంటగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరియు ఎన్ఎస్ఐడి ఎప్పుడైతే మనం మోకాల నొప్పులకి ట్యాబ్లెట్స్ వాడతామో ఆ సైడ్ ఎఫెక్ట్ రూపంలో కూడా మనకి ఈ అసిడిటీ అనేది వస్తుంటుంది. మరియు ఈ సిరప్ అనేది 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది వచ్చి 2 times వాడుకోవచ్చు. 5 to 10 ml వరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ జెల్సిల్ ఎంపీఎస్ అనే సిరప్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎలా పనిచేస్తుందంటే దీంట్లో ఉన్న అల్యూమినియం హైడ్రాక్సైడ్ మనకి అసిడిటీ ఎప్పుడు వస్తుందంటే జనరల్గా మన బాడీలో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అది ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మనకి అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఎక్కువ రిలీజ్ అయ్యే HClని ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంకోటి డైమెథకోన్. ఈ డైమెథకోన్ అనేది మన బాడీలో ఎప్పుడైతే మనం గ్యాస్ ట్రబుల్ ఫీల్ అవుతుంటామో ఆ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడానికి డైమెథకోన్ చాలా బాగా పనిచేస్తుంది. మరియు ఈ మెగ్నీషియం అనాక్సైడ్ హైడ్రాక్సైడ్ అనేది ఒక లాక్సేటివ్ అంటే కాన్స్టిపేషన్ సమస్యకి బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మన ఇంటెస్టైన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ పెంచుతుంది ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. తద్వారా మనకి స్టమక్ యాసిడ్ అనేది తగ్గడం వల్ల మనకి అసిడిటీ నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ జెల్సిల్ ఎంపీఎస్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎవరెవరు వాడాలి, ఇది ఎలా పనిచేస్తుంది, అసిడిటీ రావడానికి కారణాలు, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఎవరైనా ఈ మెడికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద మెడ్లైఫ్ వారి సబ్స్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసినట్లయితే ఈ మెడికేషన్ అనేది 15% డిస్కౌంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.